బిగ్సీ వాళ్ళకి వెరీ థ్యాంక్స్ అండ్ రాహుల్ ఐముద్ర నుంచి. ఎందుకంటే నిజంగా ఈరోజు టెక్నాలజీ అనేది ఇంతకుముందు అంటే మనకి మేము సినిమాలు చూస్తున్నప్పుడు మాకేం తెలియదు పోస్టర్స్ చూడడం తప్ప. సో ఇప్పుడు ఈ రివల్యూషన్స్ అన్నీ మారాక మన చేతిలో ఒక ఫోను, ఆ ఫోన్లోనే యాప్స్, సో అన్నీ ఎవ్రీథింగ్ జస్ట్ అ క్లిక్ ఆఫ్ అ బటన్ అన్నీ కనిపించేస్తూ ఉంటాయి. సో రాహుల్ ఒక యాప్ డెవలప్ చేశాడు, ఫెంటాస్టిక్ యాప్ ఎవడు అని. మీరు ఏ ప్లే స్టోర్ కానీ ఆన్ ఆండ్రాయిడ్ ఆర్ ఎనీథింగ్ జస్ట్ గో అండ్ ఎవడు అని టైప్ చేస్తే మీకు యాప్ వచ్చేస్తుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. అండ్ ఆ యాప్లో అన్నీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, అంటే న్యూ పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్స్, అండ్ మీ దగ్గర ఏ థియేటర్లో సినిమా వస్తుంది, చాట్ సెషన్స్. ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ మీరు సినిమా చూసాక కూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ యూ కెన్ పోస్ట్ ఇట్, ఐ విల్ ఆన్సర్ యూ బ్యాక్. అండ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ యాప్. సో కంగ్రాచులేషన్స్ రాహుల్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్. అండ్ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే రాజుగారు చెప్పినట్టు యూనిట్ టెస్ట్లు, టర్మ్ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్స్ అన్నీ అయిపోయాయి. సో ఫైనల్స్ Jan 12th అవుతుంది. సో ఈ పరీక్ష నాకు రాజుగారికి చాలా పెద్ద పరీక్ష. ఎందుకంటే ఇందాక రాజుగారు చెప్పినట్టే దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ ఇదే బ్యానర్లో, నా మాతృస్థాంస్థది. మొన్న బృందావనం తర్వాత మళ్ళీ ఎవడు. కానీ ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఇద్దరు టాప్ స్టార్స్ చరణ్ అండ్ బన్నీ, అల్లు అర్జున్, నన్ను నమ్మి, నా కథను నమ్మి ఫస్ట్ టైం ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. సో ఐఎమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నిజంగా వాళ్ళిద్దరికి ఐ కాంట్ సే ఎనీథింగ్ ఎల్స్ బట్ జస్ట్ స్మాల్ థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళిద్దరు కనుక ఈ సినిమా చేసి ఉండకపోతే ఈరోజు రాజుగారు చెప్పినట్టు కానీ లేకపోతే ఇంకెవరు చెప్పినట్టు కానీ ఐ థింక్ ఈ సినిమా అవుట్పుట్ ఉండేది కాదు. మేము ఆ రోజే ఆడియో రిలీజ్, సినిమా ఓపెనింగ్ రోజే చరణ్ చెప్పారు దట్ బన్నీ చేసి ఉండకపోతే ఈ సినిమా జరుగుండేది కాదని. చాలా నిజం. అండ్ ఐ రీట్రీట్ ఇట్ మెనీ టైమ్స్ బికాస్ నిజంగా కూడా ఒక ఇద్దరు పెద్ద హీరోలు ఒక సినిమాని నమ్మి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకానికి, రాజుగారి మీద పెట్టిన నమ్మకానికి నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఈ సినిమాలో వీళ్ళే కాకుండా చాలామంది, శృతి, అండ్ థ్యాంక్ యూ శృతి ఫర్ వండర్ఫుల్ దిస్ థింగ్ అండ్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్ సో స్పెషల్. అండ్ ఏబీ జాక్సన్ అండ్ కాజల్ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ రోల్. థ్యాంక్స్ టు కాజల్ ఆల్సో. ఎందుకంటే నిజంగా కూడా ఒక పెద్ద రోల్ కాదు, ఫస్ట్ టైం కాజల్, ఎందుకంటే నా మీద నమ్మకం, ఎందుకంటే బృందావనం నుంచి చేసిన ఒక రిలేషన్షిప్ కావచ్చు, ఒక నమ్మకంతో ఈ సినిమా చేసింది. సో థ్యాంక్స్ టు కాజల్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. ఎందుకంటే ఇది ఒక టీమ్ వర్క్. రాజుగారు చెప్పినట్టు ఇందాక వంశీ డైరెక్టర్స్ ఫిలిం అని చెప్పారు. నిజంగా నేను చెప్పాలంటే ఇట్స్ అ టీమ్ వర్క్. ఇది నా ఒక్కడి పని కాదు, నా వెంట ఎంతోమంది కష్టపడితే కానీ ఈ సినిమా బయటికి రాలేదు. స్టార్టింగ్ ఫ్రమ్ మై స్టోరీ డిపార్ట్మెంట్, వకంద వంశీ, డైలాగ్స్ అబూర్ రవి, అండ్ దెన్ అడిషనల్ స్క్రీన్ ప్లే ఇచ్చిన హరి గారు, ఎవ్రీబడి, దేవిశ్రీ ప్రసాద్, కెమెరామెన్ రామ్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, ఎడిటింగ్ మాతానికి వెంకటేష్, ఫైట్స్ పీటర్ హెయిన్, సెల్వం. సో ఎవ్రీబడి, మేమందరం కష్టపడితే కానీ ఇలాంటి ఒక ప్రోడక్ట్ని మేము ముందుకు తెస్తున్నాం. సో ఇప్పుడే నేను ఏం మాట్లాడినా కానీ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఓవర్ కాన్ఫిడెంట్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ 12th, ఫింగర్స్ క్రాస్డ్గా. సో మీరందరూ డెఫినెట్గా సంక్రాంతి ఒక 2 రోజుల ముందే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎవడు సినిమా 12th రిలీజ్ చేస్తున్నాం వరల్డ్ వైడ్గా. ఎప్పుడెప్పుడు స్క్రీన్ పైన ఆడియన్స్ మధ్యలో సినిమా చూస్తామని చాలా ఎగ్జైట్మెంట్తో వెయిటింగ్లో ఉన్నాం. సో మేము చాలాసార్లు చూసేసుకున్నాం, బట్ ప్రేక్షకులతో మేము అనుకున్న సీన్స్ అన్నీ ఆ థియేటర్లో రెస్పాన్స్ వస్తుంటే అది ఆ ఎంజాయ్మెంట్ వేరేలాగా ఉంటుంది. సో ఆ 12th గురించి వెయిటింగ్లో ఉన్నాం. ఎస్పెషలీ ఎవడు ఈజ్ 100% ఈజ్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. డైరెక్టర్ మొన్న జాన్ ఫస్ట్ రోజు నేను సినిమా చూసి వంశీతో ఒకటే చెప్పాను. సో తన ఎంతో సినిమాని బ్రెయిన్లో పెట్టుకొని షార్ట్ టు షార్ట్ డిజైన్ చేసుకొని స్క్రీన్ మీద, అంటే ఎక్కడ ఏది మిస్ అవుద్దో అన్నంత జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు సినిమాని. సో డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి ఒక మంచి ఫీస్ట్ లాంటి సినిమా. బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్గా ఈ సినిమాని మళ్ళీ చూడాలని అందరికి చెప్తారు. అంటే ప్రతి సినిమాకి ఇలాగే మాట్లాడతాం. సో న్యాచురల్గా మీడియా ముందుకు వచ్చినప్పుడు మా సినిమాను ప్రమోట్ చేయడానికి మాట్లాడడం అనేది కామన్. కానీ దాంట్లో పర్సంటేజ్గా మనం మాట్లాడిన దానికి ప్రేక్షకుల సినిమా చూసినప్పుడు వచ్చే రిజల్ట్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది.
ఈ మాట ఎందుకు అంటున్నానంటే మా ప్రొడక్షన్ హౌస్లో 2008 వరకు చాలా కాంపాక్ట్ సినిమాలు చేస్తూ ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేసి మళ్ళీ సినిమా మొదలుపెట్టేవాడిని. 2009 నుంచి ఆల్మోస్ట్ ఈ ఇయర్ 2013 వరకు ఎప్పుడు ప్యారలల్ సినిమాలు ఉండేవి. అంటే బృందావనం రిలీజ్ అయినప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్లో ఉండేది. మిస్టర్ పర్ఫెక్ట్ అయినప్పుడు ఓ మై ఫ్రెండ్ రిలీజ్కి వచ్చినప్పుడు సీతమ్మ వాకిట్లో, ఇలా ప్రతి సినిమాకి ఉండేది. ఈ ఎవరి సినిమా గురించి ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయాలని ఆల్రెడీ మా బ్యానర్లో 4 స్క్రిప్ట్స్ నెక్స్ట్ చేయబోయే సినిమాలు స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజ్ అయ్యి ఆల్మోస్ట్ షూటింగ్కి వెళ్ళే స్టేజ్లో ఉన్నాం. బట్ ఈ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేయాలని ఎలాంటి సినిమా టేకాఫ్ చేయకుండా వెయిటింగ్లో ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమాపై అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. సో ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి సెంటర్ తిరగాలని, ప్రతి థియేటర్లో ప్రేక్షకులు రెస్పాన్స్ని ఎంజాయ్ చేయాలని చాలా హోప్ఫుల్గా సంక్రాంతి గురించి వెయిట్ చేస్తున్నాం. సో ఇంత ఖచ్చితంగా వంశీ నాకు స్టోరీ చెప్పినప్పుడే ఆ ఎగ్జైట్మెంట్, ఆ 1 అవర్ ఏంటి వంశీ ఇలాంటి ఒక నావెల్ పాయింట్తో కథ చేసావు, ఇస్ సూపర్ అని నేను ఒక బిలీవ్ చేశాను. సో దాని తర్వాత హీరో వాళ్ళందరూ ఫైనల్ అయిన తర్వాత సెకండ్ చిరంజీవి గారు ఈ సినిమా ఫ్యామిలీతో ఇంట్లో చూస్తామని అంటే వంశీ నేను వెళ్ళి డివిడి ఇచ్చి నేను వచ్చేపోతుంటే చిరంజీవి గారు సినిమా చూశాక రేపు మార్నింగ్ కలుద్దాము, ఏదైనా ఉంటే డిస్కస్ చేద్దామన్నారు. అంటే ఇలాంటి మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి సినిమాకు మాకు జరిగిన మూమెంట్స్. సో నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి ఇంకెలాగో రేపు మార్నింగ్ చిరంజీవి గారు పిలుస్తారు కానీ ఇంట్లో రిలాక్స్ అయిపోయాను. కానీ ఈ లోపు ఒక 3 అవర్స్ తర్వాత వంశీ ఫస్ట్ ఫోన్ కాల్ ఎత్తాను. ఎక్కడున్నారు అంకుల్, అర్జెంట్గా రండి అని. ఏంటి అర్జెంట్గా, రేపు కదా కలుద్దామన్నారు, ఇంత అర్జెంట్ ఏంటి అని. సరే వచ్చేస్తున్నానని అప్పటికి నేను మళ్ళీ డ్రెస్ మార్చుకొని బయలుదేరుతుంటే చరణ్ ఫోన్, ఎక్కడున్నారు అంటే ఆన్ ది వే, మా బంజారా హిల్స్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అట్లీస్ట్ 15 మినిట్స్ పడుతుంది. ఈ 15 మినిట్స్లో వంశీ చరణ్ ఇట్లా ఒక 5-6 కాల్స్ కంటిన్యూగా వచ్చాయి. కాల్స్ వస్తుంటే నాకు చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది. రేపు కలుద్దామన్నారు కదా, ఇప్పుడే ఇన్ని ఫోన్ కాల్స్ చేస్తున్నారు ఏంటి అని అక్కడికి వెళ్ళే వరకు సెల్ఫ్ డ్రైవ్ ఆ ట్రాఫిక్లో వేసుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే అందరు అలా కూర్చొని ఉన్నారు. బట్ ఎవ్రీవన్ అందరి ఫేసుల్లో ఒక ఎక్స్ట్రాడినరీ నవ్వు ఉంది. ఎలాగైనా చిరంజీవి గారు లేచి మైండ్ బ్లోయింగ్ ఫిలిం చాలా బాగుంది, రేపటి వరకు నేను ఆపుకోలేక ఇప్పుడే పిలిచానంటే ఒక తెలియని సురేఖ గారు కానీ చిరంజీవి గారు అందరు అలా చెప్తుంటే ఆ మూమెంట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్. ఈ సినిమాకి మేము పడ్డ కష్టాలు అవన్నీ వంశీ నేను చూసుకున్న మూమెంటు ఇది అద్భుతం. దాని తర్వాత అది అయిపోయింది. ఇంకోటి ఇలాగే సినిమా రెడీ అయ్యాక బన్నీ అండ్ అరవింద్ గారు ఫుల్ సినిమా చూశారు. ఎక్కడో ఆఫీస్లో ఉన్నాం. బన్నీ ఫోన్ చేసి ఒకటే, ఇట్స్ ఏ సూపర్ హిట్ సినిమా సార్ అని ఆ మూమెంట్ కానీ, ఫైనలీ మన జాన్ ఫస్ట్ రోజు టోటల్గా ప్రసాద్ ల్యాబ్లో ఆల్ మా ఫ్యామిలీ మెంబర్స్కి, తెలిసిన ఫ్రెండ్స్కి, యూత్కి, మాస్కి ఆల్మోస్ట్ అందరినీ పిలిచి షో చేసాం. అదొక అద్భుతమైన మూమెంట్. అంటే ఫైనల్ సినిమా ఆల్మోస్ట్ ఆడియన్స్కు చూపించినట్లు ఆ రోజు చూపిస్తే వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తుంటే, ఇందాక నేను చెప్పినట్టు అదే రోజు నేను కూడా ఫుల్ సినిమా చూసి వంశీని అప్రిషియేట్ చేసింది. అంటే ఎవ్రీ షాట్ తనంతా బ్రెయిన్లో పెట్టుకొని అంత డిజైన్ చేసి ఆ సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది మీకు నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్. వాళ్ళందరూ అలా అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇట్స్ నో డౌట్ జాన్ 12th ఫైనల్ ఎగ్జామ్ ఇవన్నీ ఒకెత్తు అవుతే అల్టిమేట్గా థియేటర్లో ప్రేక్షకులు ఇచ్చే జడ్జిమెంటే ఇస్ అ ఫైనల్ జడ్జిమెంట్. సో నో డౌట్ చాలా హోప్ఫుల్గా ఈ సంక్రాంతి మళ్ళీ లాస్ట్ ఇయర్ మా బ్యానర్ నుంచి ఒక సూపర్ హిట్ సినిమా ఎలా అయితే సంక్రాంతికి వచ్చిందో ఈ సంక్రాంతికి కూడా సూపర్ హిట్ కొట్టి వంశీతో 3rd ఫిలిం మా బ్యానర్లో. సో నెక్స్ట్ అడిగేయబోతున్నాము. సో ఈ సక్సెస్తోని ఇంకా ముందుకెళ్తాం. సో నో డౌట్ ఈ సంక్రాంతికి మెగా అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకి మా బ్యానర్ నుంచి వస్తున్న ఇంకో సూపర్ హిట్ ఫిలిం. థ్యాంక్ యూ. సంక్రాంతియా సమ్మరా ఇంకోటి అని కాదు, ఎప్పుడు వచ్చినా సినిమా బాగుంటేనే ఆడుద్ది. అదొకటి అల్టిమేట్. బాగున్న సినిమాని ఇవ్వడానికి ప్రయత్నం చేయడమే మా ప్రయత్నం. సో ఇది అల్టిమేట్ మంచి సినిమా అవుతుంది. థ్యాంక్ యూ.